ఏంటయ్యా, యేసుక్రీస్తు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు తల్లి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనెవరో మీకు తెలుసుగా? తెలుసమ్మా. వ్యభిచారిని తెలుసు తల్లి. వ్యభిచారినైన నన్ను కూడా మీరు చెప్తున్న యేసయ్య ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడమ్మా. మీకు అర్థం కావటల్లా. నేను ఒక వేశ్యను, అయినా యేసు నన్ను ప్రేమిస్తున్నాడా? అప్పుడు ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? అమ్మా, వేశ్యవైనప్పటికీ నిన్ను నా యేసయ్య ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించందల్లా నువ్వు చేసేటటువంటి వృత్తిని ప్రేమించటం లేదు, కానీ వేశ్యవైన నిన్ను మాత్రం ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, అర్థమైందా? నువ్వు దొంగవు కావచ్చు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ దొంగతనాన్ని మాత్రం ప్రేమించటం లేదు. తాగుబోతువు కావచ్చు, త్రాగుబోతు అయిన నిన్ను యేసు ప్రేమిస్తున్నాడు, కానీ ఆ త్రాగేటటువంటి అలవాటును మాత్రం యేసయ్య ప్రేమించటం లేదు. అన్యాయంగా నువ్వు వ్యాపారం చేసేవాడివి కావచ్చు, అన్యాయస్తుడు అయిన నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు చేసే పాపిష్టి వ్యాపారాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. నువ్వు ఏర్పరచుకుంటున్న పాపిష్టి స్నేహాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. నువ్వు కలిగి ఉన్న అక్రమ సంబంధాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. అయ్యా, అమ్మ, దయచేసి విను. నువ్వెవరివైనా, ఎంత పాపిష్టి వాడివైనా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం తెలుసా? పరిశుద్ధుల కోసం యేసు ఈ లోకానికి రాలా. పరమ పవిత్రుల కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి రాలా. నేను నీతిమంతులను పిలువ రాలేదు, కానీ పాపులనే పిలవడానికి వచ్చాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం ఏమిటంటే, నశించిపోయిన మనిషిని, పాపిని వెదకి రక్షించటానికి. నువ్వు పాపిష్టోడివా? నువ్వు పాపిష్టి దానివా? నువ్వు నిష్టానుసారంగా జీవించి నీ శరీరాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? అయితే వినో, యేసుక్రీస్తు నీకోసమే లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు నీకోసమే, నా కోసమే తన ప్రాణాన్నే శిలువ మీద అర్పించాడు. నీకోసమే, నా కోసమే గాయపరచబడ్డాడు. అంతగా నేను ప్రేమించాడు. అది వాస్తవం. రే సహోదరి, సహోదరులు, ఒకసారి దేవుని ప్రేమను మనం రుచి చూసిన తరువాత ఏం చేయాలి? దేవుడు మనల్ని ప్రేమించినట్టే మనం చేస్తున్న పనిని కూడా ప్రేమించాలి. అంటే ఆ పనిలో పవిత్రత ఉండాలి. నా మాట మీకు అర్థమైందా? దేవుడు మనల్ని ప్రేమించినట్టుగానే మనం చేసేటటువంటి పనిని కూడా ప్రేమించాలి. అంటే ఆ పని చేసే నువ్వు పరిశుద్ధమై ఉండాలి. ఈరోజు మనలో చాలామంది, లేక కొంతమంది, దయచేసి వినండి, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ మీరు చేసే పనిని దేవుడు ప్రేమించటం లేదు. మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ మీరు చేసే పాపాన్ని మాత్రం ప్రేమించలేడు. మీరు కలిగి ఉన్న వ్యాపారాన్ని ప్రేమించలేడు. మీరు కలిగిన వృత్తిని ప్రేమించలేడు. ఎందుకంటే ఆ వృత్తిలో, వ్యాపారంలో పాపము జొరబడింది కాబట్టి. ఈరోజు మీ జీవితాన్ని ఉన్న ఫలాన దేవునికి అప్పగిస్తే ఎంత బాగుంటుంది. ఈ సమయంలో బైబిల్లో ఉన్నట్టు